హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్ కుకింగ్ ఛానల్ అండ్ డిఐవై ఛానల్. ఇవాళ మార్నింగ్ రొటీన్ లంచ్ బాక్స్కి ఏం చేశానో చూపిస్తాను. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక లావు ఉల్లిగడ్డ తరిగి వేయించుకోవాలి. తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు 2, స్టారు 1, బిర్యానీ ఆకు 1 వేసి గోల్డెన్ కలర్ లాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసి వేయించుకోవాలా. పిల్లలకు ఒకటే కాకుండా ఇట్లా డిఫరెంట్‌గా చేస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, సన్నగా తరిగిన పుదీనా. ఇవంతా బాగా ఎర్రబడ్డాక అల్లం పచ్చివాసన పోయాక చిన్న క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలు, పొటాటో చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత బీన్స్, గ్రీన్ పీస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ పీస్ దొరుకుతుంది కాబట్టి, ఇప్పుడు సీజన్ కాబట్టి తెచ్చి వేసుకోవచ్చండి. బయట అమ్మేవన్నీ కలర్లు కలిపి ఉంటాయి ప్యాకెట్స్లో, అవి వాడొద్దు. తర్వాత టేస్ట్కి తగ్గట్లు ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి మగ్గనివ్వాల. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపేసి మనం రైస్ కుక్కర్లో ఒక బాస్మతి రైస్ అవన్నీ కలిపి కొంచెం నానబెట్టుకొని మనకు తగ్గట్లు వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి. దాంట్లో మనం ఇవి తాలింపు వేసినవన్నీ కలిపి ఈ రైస్ కుక్కర్లో పెట్టేసేయాలి. ఈ రైస్ కుక్కర్లో మధ్యలో ఇలా కలిపేసేయాలి. మొత్తం ఒకటే దగ్గర కాకుండా మొత్తం ఈవెన్గా కలిపేస్తే మనకు వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కాజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు కాజు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి వేయించుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజువి ఆనియన్స్ 2 వేసుకోవాలి. ఒక స్టార్ వేసుకోవాలి. స్పైసెస్ 2 లవంగాలు, 2 యాలకులు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. అన్నీ 2 వేసుకోవాలి. షాజీరా కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఒక నల్ల యాలకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 3 టమాటోస్ వేసుకోవాలి, సన్నగా తరిగినవి. ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, సగం ఉడికితే సరిపోతుంది. కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం మగ్గాక ఇవంతా మనము మిక్సీ జార్లో పట్టేసి పేస్ట్లా చేసేసుకోవాలి. ఈ కాజు కూడా వేసి కొన్ని కాజు వేసుకొని మిక్సీ పట్టాలి, కొన్ని పక్కకు పెట్టేసుకోవాలి కాజుని. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆల్రెడీ ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్కి రావాలి. ఇలా వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, టమాటో ఆనియన్ పేస్ట్, కాజు పేస్ట్ అవన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఈవెన్గా కలిపేసి తర్వాత మనకు తగ్గట్లు పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసేయాలి. కొంచెం వాటర్ కూడా మనకు ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత నేను కొంచెము కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను, 1 స్పూను. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసాను. వేసి మంచిగా కలిపేసి బాయిల్ చేసిన ఎగ్ని కాట్లు పెట్టేసుకొని దాంట్లో వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ అంతా
ఆయిల్ పైకి తేలే వరకు వేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకొని సిమ్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది చూడండి ఆయిల్ అంతా పైకొచ్చాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. అంతే అండి. ఇవన్నీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.